పరిశుద్ధుడైన యేసుదేవునికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నారు, దాన్ని విప్పారు. అలాగున 6 ముద్రలు విప్పారు. 7వ ముద్ర విప్పినప్పుడు దాదాపు అరగంటట పరలోకమంతా కూడా నిశ్శబ్దంగా ఉంది అని. వాస్తవానికి ఆ గ్రంథాన్ని చేతితో పట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి చేతిలోకి రాగానే అందరూ కూడా ఆయన ఒక్కడే సమర్థుడు అని, ఆయన జయవీరుడు అని పొగుడుతూ స్తుతిస్తూ సాష్టాంగపడ్డారు. 24 పెద్దలు, 4 జీవులు ఆయన ఎదుట సాష్టాంగపడి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో పొగిడారు. గానాలు, ప్రతిగానాలు చేశారు. అంత సంబరంగా ఉన్న ఆ పరలోకం ఈ 7వ ముద్ర విప్పినప్పుడు మాత్రం కీప్ సైలెంట్ లోకి వెళ్ళిపోయింది. ఆరవ అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నటువంటి అధిక భాగం విప్పబడింది. యుగాంతంలో జరగబోయే సంఘటనలో అధిక భాగం ఆ 6 ముద్రల క్రింద సంభవించాయి. ఇక్కడ ఉన్నటువంటి చివరి ముద్ర 7 కోప పాత్రలు ఆ ముద్ర విప్పినప్పుడు 7 బోరలు చివరిలో సంభవించబోతున్నాయి. ఆ సంగతులు ఆ ముద్రలు విప్పినప్పుడు అందులోంచి వచ్చినటువంటి ఆ 7 బోరల విషయాలు ఇది మరో భయంకరమైన పరిస్థితికి కారణం కాబోతుంది. 6వ ముద్ర విప్పక ముందే మహాశ్రమల కాలం ముగిసిపోయింది. అయితే 8వ అధ్యాయములో యుగ సంబంధమైన దుర్మార్గుల మీదకు రాబోయే దేవుని తీర్పులను, శిక్షలను బోరలు ప్రకటిస్తున్నాయి. 7 పాత్రల సమయంలో దేవుడు వారి మీద పూర్తిగా తన కోపాన్ని కుమ్మరించాడు. ఈ బోరలు ఓదడం అనేది దేనికి చూచిన బైబిల్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. నిర్గమకాండం 19:16, లేవికాండం 23 నుంచి 25 వచనాలు, మొదటి రాజులు 1వ అధ్యాయం 34, యెహోషువ 6వ అధ్యాయం 13, ఇంకా ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ వచనాల్లో దృష్టిలో ఉంచుకుంటే ఈ గ్రంథంలో 7వ బోర ఊదినప్పుడు వస్తాయని అనుకోవలసినవి దేవుని రాజ్య తేజస్సు, ప్రత్యక్షత, యుద్ధం, దేవుని ప్రజలను సమకూర్చడం, ఒక రాజు కనిపించడం, దేవుని శత్రువుల ఓటమి ఈ 7 బోరలు ఊదే సమయంలో, ఆ తర్వాత సమయంలో ఇవన్నీ కనిపించడం జరుగుతుంది. దేవుని ముందర నిలుచున్న 7 దేవదూతలను చూశాడట. వారికి 7 బోరలు ఇవ్వబడ్డాయి. ఈ 7 అనేది సంపూర్ణతకు గుర్తు. బోరలు ఊదడం ప్రారంభించారు. దానికి ముందు మరో దేవదూత ధూపవేదిక ఎదుట నిలిచి అతని దగ్గర బంగారు ధూపార్తి నుండి దాన్ని పట్టుకుని
చాలా ధూపం అతనికి ఇవ్వబడితే అతడు దాన్ని పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిపి సింహాసనం మీదటున్న బంగారు ధూప వేదిక మీద అర్పించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. పవిత్రుల ప్రార్థనలతో కలిసి దేవదూత చేతుల్లో నుంచి పైకి పోయి దేవుని సన్నిధానానికి ఆ ప్రార్థనలన్నీ చేరాయట. పరలోకంలో ఏం ప్రార్థన జరుగుతుంది? అక్కడ ఈ భూమి మీద కదా ప్రార్థనలు ఉన్నాయి. అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు అంటాడేటి మరలా అంటే బలిపీఠం కింద హతసాక్షి అయిన వారు ప్రార్థిస్తూ ఉన్నారు, నాదా నాదా భూమిని ఎప్పుడు వరకు తీర్పు తెచ్చకుండా వదిలేస్తావు అని ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఈ భూమి మీద ప్రార్థన చేయడం మాత్రం కాదు, పరలోకంలో కూడా ప్రార్థనలు ఉన్నాయి. అప్పుడట ఈ ప్రార్థనలు ప్రభు సన్నిధానానికి చేరాయి. ఇప్పుడు దానికి తగిన శిక్ష విధించే సమయము ఆసన్నమైనది. ప్రతి దానికి సమయం ఉంది అని అంటే ఈ మాటను మనం గుర్తు చేసుకోక తప్పదు. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి బాధకు వేదనకు ఒక రోజున పురుస్టాపు పెట్టే రోజు వస్తుంది. అంత మాత్రమే కాదు, నువ్వు మేలుకరమైన జీవితాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ ప్రార్థనను త్రోసివేడు. తగిన సమయంలో తప్పకుండా నీ పట్ల కార్యం చేసి నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఓపిక కలిగి ఉండాలి. వీళ్ళు ప్రార్థన చేసిన ప్రార్థన సంవత్సరాల తరబడి చేశారు, కానీ ఆ ప్రార్థన అక్కడుంది. ఆ ప్రార్థన పరలోక దేవుని సన్నిధికి చేర్చబడింది. అప్పుడు దేవదూత ధూపార్తిని తీసుకొని దాన్ని ధూప వేదిక మీద ఉన్న నిప్పులతో కలిపి భూమి మీద అది పడేసిందట. వెంటనే ఉరుములు మెరుపులతో ఒక భూకంపం కలిగింది. బోరలు ఊదినప్పుడు కనిపించే విషయాలు ఈ యుగాంత సమయములో భూలోకంలో జరిగేటువంటి విపత్తులు, ఈ భూమిలో చిహ్నాలు, సంకేతాలు, సూచనలు ఉన్నాయి. కానీ ఈ వాస్తవమైనవి ఏవో ఆపదలను సూచిస్తున్నాయి. ఈ సంఘటనలు ప్రతిదీ కూడా వివరణ, అర్థం తెలుసుకోవడం, చెప్పడం కొంచెం కష్టతరమే. కానీ ఈ విషయాలు గనక మనం ఆధ్యాత్మికంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అమూల్యమైన సత్యాలను మనం సొంతం చేసుకోగలుగుతాం. 7 బోరలు ఉన్నాయి. 7 దేవదూతలు ఊదడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రారంభమవుతుంది. మొదటి దేవదూత బోర ఊదింది. రక్తముతో కలిసినటువంటి నిప్పు, వడగండ్లు తయారవే. వాటిని భూమి మీద పారవేయండి అన్నట్లుగా వాటిని పారవేసేస్తే చెట్లలో 3వ భాగం కాలిపోయిందట. పచ్చగడ్డ అంతా కాలిపోయిందట. ఐగుప్తు దేశంలో లోకమంతా జరగబోతున్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు బానిసత్వంగా ఉన్నటువంటి ఆ దినాల్లో భయంకరమైన పిడుగులు పడ్డాయి, వడగలు పడ్డాయి. వాటితో పాటు అగ్ని, రక్తం కూడా చాలా భయంకరమైన సంభవాలు సంభవించినప్పుడు ఐగుప్తు దేశము చాలా నాశనమైంది. ఆ ఫరో హృదయం కఠినమైపోయిన ఆ పరిస్థితి అది. అంటే భూమి మీద ఆల్రెడీ ప్రభు పనిష్మెంట్ చాలా వరకు ఐగుప్తీయులకు చూపించారు. అదే యుగాంతంలో మరలా జరగబోతుంది, దానికి మించి జరగబోతుంది. చెట్లలో 3వ భాగం కాలిపోతే, పచ్చగడ్డంతా కాలిపోతే పశువులకు మేతేది? ప్రజలు ఎలా బ్రతకగలుగుతారు? అదే భయంకరమైన పరిస్థితి.
అందులో ఉండిపోకుండా, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తును పరిపూర్ణంగా విశ్వసించి ఆయన రాకడకు సిద్ధపడాలి. రెండవ దూత బోర ఊదిందట. అది అగ్నితో మండుతూ పెద్ద పర్వతం లాంటిదిగా ఒక సముద్రంలో పడవేయడం జరిగింది. సముద్రంలో 3వ భాగం అంతా కూడా రక్తం అయిపోయింది. ఐగుప్తు దేశంలో నైలు నది కూడా మోషే ద్వారా దేవుడు దాన్ని రక్తంగా మార్చేశాడు. ఇక వాళ్ళు తాగడానికి నీళ్ళేవి, అన్నిటినీ రక్తంగా చూస్తున్నారు. వాళ్ళు తాగడానికి వల్ల పడలేదు. ఇక్కడ వెనక్కి రావడానికి వీలు పడక వాళ్ళు నశించిపోయిన సందర్భం ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు అంత్య దినాల్లో కురిపించబోతున్న భయంకరమైన ఉగ్రత కనబడుతూ ఉంది. ఒక పర్వతమే సముద్రంలో పడిపోతే, 3వ భాగం నశించిపోతే ఇక అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో, ఆ దినాల్లో ఎలాగుంటాయో జ్ఞాపకం చేసుకోండి. సముద్రంలో ప్రాణంలో ఉన్నటువంటి దాదాపు 3వ భాగం అన్ని చచ్చాయట. ఓడలు కూడా 3వ భాగం నాశనం అయిపోయాట. 3వ దేవదూత బోర ఊదినప్పుడు దీవిటిల్లాగా మండుతూ ఉన్న పెద్ద నక్షత్రం ఒకటి ఆకాశం నుంచి రాలి నదుల మీద 3వ భాగం మీద పడ్డం గమనించాడు. నీటి మీద పడగా ఆ నీళ్ళన్నీ చేదైపోయాట. దానివల్ల ఎవరికి తాగడానికి వీలు కాలేదు. మనుషులు అనేక మంది చచ్చిపోయారట. ఆ చేదు నీళ్లు అంత భయంకరమైన విషం. అంతే. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు 3వ భాగం, చంద్రుల్లో 3వ భాగం, నక్షత్రాల్లో 3వ భాగం చీకటి అయిపోయిందట. పగటిలో 3వ భాగం, రాత్రుల్లో 3వ భాగం ప్రవేశించకుండా వాటిలో 3వ భాగం దెబ్బ తినది. అంటే చీకటి అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది వారికి ఉన్న ఒత్తిడిని బట్టి 24 గంటలు సరిపోలేదు, 36 గంటలు ఉంటే బాగుండు, 48 గంటలు ఉంటే బాగుండు, ఒక రోజు అంత ఉంటే బాగుండు అనుకుంటున్నారు అమాయకులు. రాబోయే దినాల్లో భయంకరమైన సంగతులు జరగబోతున్నాయి యుగాంతంలో. అప్పుడు ఏం అవ్వబోతుంది అంటే, ఒకవేళ 30 రోజులు కనుక మనకు ఉంటే అందులో 3వ భాగం తీసేస్తే, అంటే 10 పక్కన కెట్టేస్తే 20% మాత్రమే ఉంటుంది. ఇంకా ఎంత ఘోరమైన పరిస్థితి! ఇంతటి భయంకరమైన పరిస్థితిలో 20% వెలుగుంటే మిగతాది చీకటి అయిపోతే, బహుశా సాయంత్రం అయ్యేటప్పటికి 12 గంటల్లో 3వ భాగం అంటే 4 గంటలు తీసేస్తే మధ్యాహ్నం 2 గంటలకి చీకటి అయిపోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మధ్యాహ్నం 2 గంటలకి చీకటి అయిపోతే ఏమవుతుంది? ఎన్ని పనులు, ఎన్ని కార్యక్రమాలు! ఇక మామూలుగా ఉండదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి చీకటి అంటే చాలా మంది ఒకసారిగా పనిచేసే సమయం మధ్యాహ్నమే. అదే చీకటి అయిపోతే పని చేయడానికి ఉండదు. ఇంకా ఇది ఇప్పుడు కాదు, యుగాంతంలో జరగబోతుంది. దేవుని పిల్లలకు మనం గమనించాల్సింది ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభులో కట్టుకోవాలి. ఇంకా చూస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోహాను. ఆకాశం మధ్య ఒక దేవదూత కనపడిందట. అది ఎగురుతూ ఉందట. ఇది ఎవరికి సూచిస్తుందో అన్నది ముఖ్యమైన సంగతి కాదు, కానీ రాబోయే భయంకరమైన విపత్తుల గురించి దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు. అదే మనకు ముఖ్యమైనది. 2 విషయాలు తెలియచేస్తున్నాడు. ఒకటి, 3వది 7వ బోర ఊదినప్పుడు తర్వాత జరిగే సంభవాలు. 3వ విపత్తు బహుశా 7వ బోర సమయంలో 16వ అధ్యాయంలో 7 కోప పాత్రలను కుమ్మరించడం గురించి అవ్వచ్చు.
ఆ దేవదూత ఏమంటుందనంటే గొప్ప స్వరంతో, ఇంకా బూరలు ఊదబోతున్న 3 దేవదూతలు ఉన్నారు, ఇంకా 3 దేవదూతలు బూర ఊదలేదు అంటూ ఆ సందర్భాన్ని, ఆ విషయాన్ని బట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ గమనించండి. అయ్యో అయ్యో విపత్తు జరగబోతుంది, అయ్యో విపత్తు జరగబోతుంది, అయ్యో విపత్తు జరగబోతుందని ప్రకటన చేస్తుందట. కారణం ఏంటి అని అంటే, ఇంతకు ముందే 4 బూరలు ఊదినప్పుడు ఎంతెంత ఘోరమైన పరిస్థితి జరిగింది. 7వ ముద్రలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, ఇదిగో 6 భయంకరమైనటువంటి పరిస్థితులు చూశాం. 7వ ముద్ర విప్పినప్పుడు మరింత తీవ్రత కలిగినటువంటి 7 బూరల ప్రభావాన్ని మనం చూశాం. ఆ 7 బూరల్లో 4 బూరల గురించి నేటి దినాన్న మనం ధ్యానం చేశాం ఈ 8వ అధ్యాయంలో. దీని అంతటికీ మూలం ఒకటి గమనించాల్సిందే. అదేంటి అనంటే, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆ రాకడలో ఎత్తబడాలి ఖచ్చితంగా. అందుకనే విడువబడుట బహుఘోరమనే పాట మనం విన్నాం. ఇప్పుడు అలాంటి పాటలు ఏమి లేవు. భక్తితో, భయముతో, ఆసక్తితో ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే పాటలు ఉండేవి అప్పుడు. ఇప్పుడా అన్ని కిస్కా మిస్కా పాటలే, ప్రేమతో కూడుకున్న పాటలలాగా ఉంటున్నాయి. ఒకరి మీద ఒకరు డైలాగ్ వేసుకునే పాటలు కనపడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన పాటలు తగ్గిపోయాయి, చాలా తగ్గిపోయాయి. ఈరోజు మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితంలో ప్రభు రాకడకు సంసిద్ధపరచబడుతున్న వారమై ఎన్నెన్ని పరిస్థితులు మన జీవితాల్లో సంభవించినా వాటన్నిటిలో మనం పరిశుద్ధంగా, యోగ్యంగా ప్రభులో మన ఆత్మీయ జీవితం కట్టుకుని స్థిరపరచబడగలిగితే భయంకరమైన మహాశ్రమల కాలంలో ఉండకుండా తప్పించబడతాం. అంత మాత్రమే కాదు, ఇదిగో ఘోరమైనటువంటి పరిస్థితులు 7 బూరలు ఊదినప్పుడు భూమి మీద జరగబోతున్నాయి. ఆ విపత్తు నుంచి మనం తప్పించబడతాం. సామాన్యంగా తీసుకొని దీనిని పెద్ద పట్టించుకోకుండా, ఇదంతా కామనే, దీని గురించి నాకు తెలీదా, ఇలాగ చెప్తారు కానీ ఇదంతా జరుగుతుందా అని నెగ్లిజెన్సీ నీకుంటే ఒక రోజున తప్పకుండా బాధపడతా. ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడాలని, నీతో ఉన్న వారిని సిద్ధపరచాలని ప్రభు చెప్తున్నాడు. కారణం ఏంటంటే, ఏ ఒక్కరు నశించిపోవుట ఆయనకి ఇష్టము లేదు. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, పరిశుద్ధంగా బ్రతుకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండు. అంత మాత్రమే కాదు, నీ ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకాలను దేవుని సహాయముతో అధిగమిస్తూ ప్రభు ఎదుట నువ్వు ఉండడం వలన కలిగే ఆ బహుమానం, ఆ ఘనత స్వతంత్రించుకోగలగాలి. కొద్దిమంది ఉదయం లేచిన కానించి నా ఉద్యోగము అని పోతారు. కొంతమంది నా పను అని పోతారు. ఇలాగున లోకపు తీరు కనపడుతుంది మనకి. ఇది పనికి వెళ్ళే టైమో, లేకపోతే ఇతరమైన వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉండేవాడు టైమో కాదు. మనం అది శారీరకమైన అవసరత కొరకు ఒకవేళ అట్టి పనిలో సాగాము, కానీ ఆ టైంలో కూడా ప్రభుకు హృదయం అర్పించి పరిశుద్ధమైన వారిగా ఉండటం చేయగలిగితే ప్రభు ఆ మహాశ్రమల కాలం నుంచి తప్పిస్తాడు, నిత్య జీవానికి వారసులుగా మనలను మార్చేస్తాడు. కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ భూమి మీద జరగబోతున్న భయంకరమైన సంభవాలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన బిడ్డలందరూ కూడా తప్పించాలని మనసారా కోరుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకని దీవించును గాక. ఆమేన్.